తెలుసా, పాతివ్రత్యం నిప్పును కూడా కాల్చగలదని? రామాయణంలో సీతమ్మ అగ్ని ప్రవేశం ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. రావణుడి చెరలో నెలల తరబడి ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత సీతమ్మ శ్రీరాముని చెంతకు చేరింది. కానీ లోకం వేసే నిందలు, ప్రజల్లో కలిగే సందేహాలను తొలగించడానికి ఆమె అగ్ని పరీక్షను స్వీకరించింది. అది కేవలం ఒక స్త్రీ పాతివ్రత్యానికి జరిగిన పరీక్ష కాదు, అది సత్యానికి అసత్యానికి మధ్య జరిగిన పోరాటం. అగ్నిగుండం సిద్ధమైంది. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చుట్టూ ఉన్న వానర సైన్యం, రాక్షసగణం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పుడు సీతమ్మ ఏమాత్రం భయపడలేదు. తన పాతివ్రత్యంపై, తన పవిత్రతపై ఆమెకు అచంచలమైన నమ్మకం ఉంది. మనస వాచ కర్మణ నేను రామున్నే ధ్యానించి ఉంటే ఈ అగ్ని నన్ను దహించదు, సరికదా కనీసం స్పృశించలేదు అని ప్రమాణం చేసి ఆ మంటల్లోకి అడుగుపెట్టింది. లోకం విస్తుపోయేలా ఆ ప్రజ్వరిల్లే అగ్ని ఆమెను దహించలేకపోయింది. ఎందుకంటే ఆమె పాతివ్రత్యం అగ్ని కంటే గొప్పది. పాతివ్రత్య తేజస్సు ముందు ఆ అగ్నిదేవుడే తల వంచి సీతమ్మను స్వయంగా రామునికి అప్పగించాడు. ఈ ఘట్టాన్ని మనం కేవలం ఒక పాత కథలా చూడకూడదు. ఇందులో ఒక గొప్ప ధర్మ సూక్ష్మం ఉంది. పవిత్రత, నిజం ఉన్న చోట భయానికి తావుండదు. రావణుడు అపహరించింది సీతమ్మను కాదు, కేవలం మాయాసీతను మాత్రమే అని కొన్ని పురాణాలు చెబుతాయి. కానీ సామాన్య ప్రజలకు అర్థం కావడానికి, ధర్మం నిలబడడానికి ఈ పరీక్ష అనివార్యమైంది. పాతివ్రత్యం అంటే కేవలం శరీరం పవిత్రంగా ఉండడం కాదు, అది మనసు యొక్క దృఢత్వం, కష్టకాలంలో కూడా ధర్మాన్ని విడువని నిశ్చలమైన బుద్ధి. నేటి సమాజంలో కూడా మనం నిందలకు, అపవాదులకు గురవుతుంటాం. కానీ గుర్తుంచుకోండి, మన అంతరాత్మ శుద్ధిగా ఉంటే, సత్యం మన వైపు ఉంటే, లోకం వేసే నిందలు మనను ఏమాత్రం కాల్చవు. సత్యమే అంతిమ విజయాన్ని అందిస్తుంది. హంస నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించినట్లు ఈ హంసవాహిని పురాణ కథల్లోని ధర్మ సూక్ష్మాలను గ్రహించి జీవితాలను ప్రకాశింపజేస్తుంది. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో కలుద్దాం. హంసవాహిని